హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కైన్ మాస్టర్ యాప్ ఏ విధంగా యూజ్ చేయాలనే విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకుందాం. యాక్చువల్గా మనలో చాలామంది కైన్ మాస్టర్ యాప్ని అయితే మన స్మార్ట్ ఫోన్లో వాడుతూ ఉంటారు. కాకపోతే చాలా వరకు ఆప్షన్స్ అనేవి వాళ్ళకి తెలియదు అనమాట. ఏ ఆప్షన్ ఎందుకు యూజ్ చేయాలి, ఏ ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మనం వీడియో ఎడిటింగ్ కానీ ఇమేజ్ ఎడిటింగ్ కానీ బాగా చేసుకోవచ్చు అనే విషయాలు చాలామందికి తెలియదు అనమాట. సో అందుకని ఈ వీడియోని నేను చేస్తున్నాను. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అప్పుడే ప్రతి ఆప్షన్ మీకు అర్థమవుతుంది. మీరు మరింత పర్ఫెక్ట్గా మీ వీడియోని ఎడిట్ చేసుకోవడానికి, మీ ఇమేజెస్ని ఎడిట్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తొందరగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించినప్పుడు పెద్ద సర్కిల్ ఒకటి మనకి సెంటర్లో కనిపిస్తుంది కదా, దాంట్లో ప్లస్ ఐకాన్ అనేది మనకి కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ ఆప్షన్ 16:9, రెండో ఆప్షన్ 9:16, మూడో ఆప్షన్ 1:1. మనం వీడియోని అడ్డంగా అంటే ఒక యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ కానీ, లేదంటే ఫేస్బుక్ సంబంధించిన వీడియోస్ కానీ, ఏదైనా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన వీడియోస్ కానీ ఎడిట్ చేయాలి అనుకుంటే ఈ 16:9 ఆప్షన్ ఎంచుకోవచ్చు. అదే టిక్టాక్, మోజ్ ఇలాంటి వీడియోస్ని మనం ఎడిట్ చేసుకోవాలి అంటే 9:16ని ఎంచుకోవచ్చు. అదే 1:1 ఎప్పుడు ఎంచుకుంటామంటే ఇన్స్టాగ్రామ్లోను ఇలాంటి సోషల్ మీడియాల్లోనూ ప్రొఫైల్ పిక్చర్స్ పెట్టుకునేటప్పుడు ఈ ఆప్షన్ అయితే మనం ఎంచుకుంటాం అనమాట. నేను 16:9 అనేది ఎంచుకుంటున్నాను. సో 16:9 ఎంచుకోగానే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. కాకపోతే మనం బ్యాక్కి వెళ్దాం. ఒకసారి బ్యాక్కి వెళ్తే మనకి టైం లైన్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎడమవైపు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కుడివైపు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో పైన మనకి మీడియా అనే ఒక ఆప్షన్ అయితే హైలైట్లో కనబడుతుంది కదా, మిగతావి ఏవి అంతగా హైలైట్గా కనబడట్లేదు. సో దాని మీద మనం క్లిక్ చేస్తే ఇందాక మనం చూసినట్టుగా మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి అన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. సో అందులో నుంచి మనం ఒక ఇమేజ్ని కానీ, లేకపోతే వీడియోని కానీ, లేకపోతే ఫోటోని కానీ ఎడిటింగ్కి ఏదైతే మనం ఎడిట్ చేయాలనుకున్నామో దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు అవి కాకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ ఏదైనా మనం డిఫాల్ట్గా ఎంచుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎడమవైపు మూలన పైన బ్యాక్గ్రౌండ్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద మనం క్లిక్ చేస్తే డిఫాల్ట్గా ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇందులో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ని మనం ఎంచుకోవచ్చు. నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా మనకి టైం లైన్లోకి వచ్చేసింది. దాని మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను దాన్ని పట్టుకుని అలా లాగితే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మనం పెద్ద చేసుకోవచ్చు. వీడియోని అయితే మనం పెద్ద చేసుకోవడానికి అయితే అవ్వదన్నమాట. సో ఈ విధంగా మనం ఇమేజ్ని పెద్ద చేసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ ఈ మీడియా ఆప్షన్ ఎందుకు పనికి వచ్చిందో నేను చెప్పాను కదా. సరే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లేయర్స్ అనే ఆప్షన్ మనకు కనబడుతుంది, దాని మీద క్లిక్ చేద్దాం. దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇంకొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మీడియా, ఎఫెక్ట్స్, అలాగే ఓవర్లే, టెక్స్ట్, హ్యాండ్ రైటింగ్, ఇలా 5 ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. ఈ 5 ఆప్షన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మీడియా అనే ఆప్షను మనం ఈ బ్యాక్గ్రౌండ్ మీద మనం ఒక ఫోటోను కానీ, లేదంటే వీడియోని కానీ, ఇమేజ్ని కానీ ఎడిట్ చేసే అవకాశం దేనికైతే ఉందో అది మనం పెట్టుకోవటానికి ఆ మీడియా ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ డౌన్లోడ్ చేసిన ఒక ఇమేజ్ని పెట్టుకుంటున్నాను, చూసారు కదా. ఈ విధంగా ఇమేజ్ లేయర్ రూపంలో ఇక్కడ మనం యాడ్ అయిందనమాట. ఇప్పుడు కిందన ఒక బాణం గుర్తు కనబడుతుంది కదా స్ట్రైట్గా, ఆ బాణం గుర్తుగాని పట్టుకొని మనం లాగితే ఇది పెద్దదవుతుంది, చిన్నదవుతుంది. మనకు కావాల్సిన సైజులో మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆ ఇమేజ్ మీద పట్టుకొని మనం ఏ మూలకైనా దాన్ని మనకు కావాల్సిన మూలను పెట్టుకోవడానికి
అవకాశం ఉంటుంది. అదే ఈ పైన బాణం గుర్తు ఒకటి కొద్ది కర్వ్డ్గా కనబడుతుంది కదా, దాన్ని పట్టుకొని మనం ఇలాగా దీన్ని మనం రొటేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మాన్యువల్గా. సో ఈ ఆప్షన్స్ ఈ విధంగా ఉంటాయి. సపోజ్ ఇక్కడ కత్తెర ఆప్షన్ మనకు కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకు కత్తెర ఆప్షన్ అయితే మనకు కనబడింది కదా. ఈ కత్తెర ఆప్షన్ కానీ మనం క్లిక్ చేస్తే మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్ ఎందుకంటే ఫ్రంట్ వైపు అంటే లెఫ్ట్ సైడ్ వైపు కట్ చేయడానికి పై ఆప్షను, రైట్ సైడ్ వైపు కట్ చేయడానికి రెండో ఆప్షను, మూడో ఆప్షన్ ఏమో ఒక పార్ట్ని 2 భాగాలుగా చేయడానికి మూడో ఆప్షన్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ టైం లైన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేసి కత్తెర మార్క్ మీద క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ వచ్చాయి. ఈ పై 3 ఆప్షన్సే మనకి ఎక్కువగా అవసరం ఉంటుంది. సపోజ్ నేను చూడండి ఈ ఎల్లో కలర్ బోర్డర్లో ఉన్న టైం లైన్ మీద ఈ గీత కనబడుతుంది కదా. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ప్లే హెడ్ని కట్ చేయాలనుకుంటున్నాను. దాన్ని టచ్ చేయగానే మొత్తం పోయింది, చూశారు కదా, మీరు అబ్జర్వ్ చేశారు కదా. అలాగే సపోజ్ ఇప్పుడు రైట్ సైడ్ పోవాలనుకుంటున్నాను. రైట్ సైడ్ వైపుది పోవాలనుకున్నాను, అవసరం లేదనుకున్నాను. సో రైట్ సైడ్ క్లిక్ చేద్దాం, రెండో ఆప్షన్ చూశారు కదా, రైట్ సైడ్ది పోయిందనమాట. అలాగే ఇప్పుడు మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది 2 ముక్కలు అవ్వాలి, కానీ ఏది పోకుండా ఉండాలి అనుకుంటే 3 ఆప్షన్ మనం ఎంచుకుంటాం. ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది, ఈ పక్క ముక్క అయితే అలాగే ఉందన్నమాట. సో దాని మీద మనం క్లిక్ చేసి ఏదైనా యానిమేషన్ని యాడ్ చేసుకోవడానికైతే యూజ్ అవుతుంది అనమాట. దానికోసమనే మనం స్ప్లిట్ చేసుకుంటాం అనమాట. ఇమేజ్ని కానీ లేదంటే వీడియోని కానీ ఆ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. ఇక రెండో లేయరు ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ మీద మనం క్లిక్ చేయగానే మనకి డిఫాల్ట్గా చాలా ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. అంతేకాకుండా అవి నచ్చకపోతే లేదంటే మరిన్ని ఎఫెక్ట్స్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ ఒక చిన్న హౌస్ ఆకారంలో ఒకటి కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన కైన్ మాస్టర్ వాడు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తాడు చాలా ఎఫెక్ట్స్ని. ఇక్కడ నెట్వర్క్ చాలా స్లోగా ఉంది కాబట్టి ఎఫెక్ట్స్ అనేవి పెద్దగా కనబడట్లేదు. ఇక చూడొచ్చు ఎఫెక్ట్స్, ఇవన్నీ ఎఫెక్ట్స్ అనమాట. మన వీడియోకి కానీ ఇమేజెస్కి కానీ మనం చాలా రకాల ఎఫెక్ట్స్ని అయితే మనం ఇవ్వచ్చు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బ్లర్ ఎఫెక్ట్స్, మళ్ళీ కలర్ ఎఫెక్ట్స్, ఇలా చాలా రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను, ఎఫెక్ట్స్ ఎలా పనిచేస్తుంది అనేది. చూసారు కదా, ఈ ఎఫెక్ట్స్ ఈ విధంగా పనిచేస్తుంది. అదే ఇది కాకుండా ఇంకా చాలా రకాల ఎఫెక్ట్స్ని అయితే మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే మనకి ఉంటాయన్నమాట. ఇవి నేను కొన్ని డౌన్లోడ్ కూడా చేసుకున్నాను. మీరు కావాలంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. డిఫాల్ట్గా వచ్చే ఎఫెక్ట్స్ కంటే ఇంకా మంచివి కావాలి అనుకుంటే. సో ఇక ఈ లేయర్స్ అనే ఆప్షన్లో మూడోది ఓవర్లే ఆప్షన్ అన్నమాట. ఈ ఓవర్లే ఆప్షన్ ఏంటంటే మనం ఇమేజ్ మీద కానీ లేకపోతే వీడియో మీద కానీ ఒక రకమైన హ్యాండ్ రైటింగ్ బొమ్మలు కానీ లేదంటే లవ్ సింబల్స్ కానీ అలాంటివి యాడ్ చేసుకోవడానికి, ఏవేవో స్టార్స్ అలాంటివి యాడ్ చేసుకోవడానికి అయితే ఈ ఓవర్లే అనే ఆప్షను మనకి యూజ్ అవుతుంది. చూశారు కదా, ఇది చూడండి. ఇప్పుడు ఇలాంటివి మనం ఇక్కడ యాడ్ చేసుకోవటానికి అయితే యూజ్ అవుతుంది అనమాట ఈ ఓవర్లే అనే ఆప్షన్. చూసారు కదా, ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. వీటిని మనం ఎక్కడైనా మన వీడియోకి కానీ మన ఇమేజ్కి కానీ తగ్గట్టుగా మనం వాటిని యాడ్ చేసుకొని సైజులు పెంచుకుంటూ తగ్గించుకుంటూ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ టెక్స్ట్ అనే ఆప్షన్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేను పార్దు టెక్ అని చెప్పేసి నేను ఇక్కడ టైప్ చేశాను. సో దాన్ని కూడా మనం ఇలాగా ఈ బాణం గుర్తుని పట్టుకొని
పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలాగ నేను టెస్ట్ని ఈ విధంగా నేను రొటేట్ కూడా చేస్తున్నాను. అలాగే కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు పైన స్క్వేర్ టైప్లో వైట్ కలర్లో కలర్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి చాలా కలర్స్ అయితే కనిపిస్తాయి. మనం దాన్ని యూజ్ చేసి మన కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయింది. అదే మనం ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఏ అనేసి ఆప్షన్ ఒకటి ఉంది కదా, బిగ్ లెటర్ ఏ, స్మాల్ లెటర్ ఏ అని, దాని మీద క్లిక్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అయితే కనిపిస్తాయి. ఇవన్నీ డిఫాల్ట్గా వచ్చినవి, మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఒక ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు కదా ఫాంట్ అయితే చేంజ్ అయింది. ఈ విధంగా మనం టెక్స్ట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా ఇమేజ్ని కానీ టెక్స్ట్ని కానీ ఈ బ్యాక్గ్రౌండ్ మీద పెట్టినప్పుడు వాటిని ఇన్ యానిమేషను, అవుట్ యానిమేషను, స్టాండర్డ్ యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజు ఈ పార్దు టెక్ అని ఉంది కదా, దాన్ని ఇన్ యానిమేషన్ చేయాలంటే దాని మీద చూడండి ఇక్కడ లెటర్స్ కిందన ఒక సింబల్ కనబడుతుంది కదా, 3 సర్కిల్స్ కనబడుతున్నాయి కదా, వాటి మీద క్లిక్ చేయాలి. వాటి మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఫేడ్ అని, పాప్ అని, స్లైడ్ రైట్ అని, స్లైడ్ లెఫ్ట్ అని, స్లైడ్ అప్ అని, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను ఫేడ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూశారు కదా పార్దు టెక్ అనేది ఎలా ఫేడ్ అయ్యి మనకి కనిపిస్తుందో. పాప్ మీద క్లిక్ చేస్తే ఆ విధంగా వస్తుంది. ఇవి ఇన్ యానిమేషన్స్ అనమాట. అంటే మన టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ ఏ విధంగా స్టార్ట్ అవ్వాలి అనే దానికి ఈ ఇన్ యానిమేషన్ అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఈ సెంటర్ దాన్ని యూజ్ చేస్తే దీన్ని ఓవరాల్ యానిమేషన్ అని అంటారు. ఇన్ యానిమేషన్ తర్వాత ఈ యానిమేషన్ చూసుకుంటే ఇది అలా బ్లింక్ అవుతూనే ఉంటుంది అనమాట. అది ఎంటర్ అయిన తర్వాత మన లెటర్ ఎలా ఎంటర్ అవ్వాలో అలా ఎంటర్ అవ్వడాన్ని ఇన్ యానిమేషన్ అంటాము. ఇది ఓవరాల్ యానిమేషను. సో దీన్ని కూడా ఈ విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి అవుట్ యానిమేషన్ మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట. ఎండ్ అవ్వడం ఎలాగ అనేది కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. అవుట్ యానిమేషను చూడండి, ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. ఆ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక కింద చూసుకుంటే ఒపాసిటీ అనమాట. ఈ ఒపాసిటీ పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజు ఇది టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ని ఒపాసిటీ తగ్గించుకోవడం పెంచుకోవడం కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పట్టుకొని కింద లాగితే ఒపాసిటీ అనేది తగ్గిపోతుంది, అలా పెంచితే పెరిగిపోతుంది అనమాట. చూసారు కదా, అబ్జర్వ్ చేశారు కదా, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అలాగే మనం ఈ టెక్స్ట్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ సపోజు పైన రొటేట్ చేయాలంటే పైన బాణం గుర్తులా కనబడుతున్నాయి కదా, వాటిని క్లిక్ చేస్తే ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఈ పక్క ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా రొటేట్ అవుతుంది. అదే ఈ కిందన సర్కిల్ ఆకారంలో బాణం గుర్తులు ఉన్నాయి కదా, వాటిని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే రొటేట్ అవుతుంది అన్నమాట. సో ఇక ఇంకొకటి ఉంది, రొటేట్ పక్కన ఇంకొక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. చూసారు కదా, ఒక్కొక్క ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తుంటే ఏ విధంగా కలర్స్ చేంజ్ అవుతున్నాయో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఒపాసిటీ తగ్గిపోతుంది, పెరుగుతుంది. ఇలా చేస్తుంటే ఒక్కొక్క ఆప్షన్ మీద నేను క్లిక్ చేసినప్పుడల్లా కలర్ అయితే చేంజ్ అవుతుంది. మీరు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇదనమాట. ఇప్పుడు నేను దీని కలర్ అయితే చేంజ్ చేశాను. ఇక
ఈ కిందకు వస్తే ఇంకొక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం లెటర్కి మధ్య ఉన్న గ్యాప్ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. గ్యాప్ ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు, గ్యాప్ తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. ఈ విధమైన ఆప్షన్స్ కోసం ఈ ఆప్షన్ అయితే పనిచేస్తుంది. ఇక కిందన చూడండి యూ అనే ఆకారం కనబడుతుంది కదా, దాన్ని కానీ మనం క్లిక్ చేస్తే మన టెక్స్ట్ కింద అండర్లైన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ విధంగా మీరు గమనించారు కదా, ఆ విధంగా అనమాట. ఈ టెక్స్ట్కి స్ట్రోక్ ఇవ్వడానికి, అలాగే బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి, అలాగే షాడో ఇవ్వడానికి ఈ విధమైన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో వీటన్నిటిని గురించి వివరిస్తూ పోతుంటే వీడియో లెంగ్త్ అనేది పెరిగిపోతుంది. సో ఇక ఈ ఆప్షన్స్ అన్నీ నేను చెప్పేసినట్టే. ఇక్కడ లాస్ట్లో హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసి మనం మన చేయితో ఏదైనా రాసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సపోజ్ చూడండి, ఇప్పుడు నేను పార్దు అని రాస్తాను చూడండి, పార్దు. ఈ విధంగా అయితే హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ ఎంచుకొని ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే ఇక్కడ కిందన ఎరేజర్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇలా చెరిపేసుకోవచ్చు. సో మొత్తం అంటే మనకి నచ్చని పార్ట్ చెరిపేయాలంటే దీన్ని యూజ్ చేయాలి. టోటల్గా ఓవరాల్గా చెరిపేయాలంటే పక్కన ఉన్న ఆప్షన్ని ఎంచుకోవాలన్నమాట. మొత్తం ఒకేసారి పోతుంది. అదే కిందన ఒక సర్కిల్ కనబడుతుంది కదా వైట్ కలర్లో, దాని మీద టచ్ చేస్తే మీరు ఏ సైజులో రాయాలి అనుకుంటున్నారో దాన్ని మీకైతే చూపిస్తుంది. ఇప్పుడు పెద్ద అక్షరాలు రాశాను కదా, ఇప్పుడు నేను ఇంకొకటి ఎంచుకున్నాను చిన్నది కొద్దిగా, దాన్ని యూజ్ చేసి చూసారా కొద్దిగా లెటర్ సైజ్ అయితే తగ్గిందనమాట. ఇంకా తగ్గించుకోవచ్చు, కావాలనుకుంటే ఇంకా తగ్గించుకోవచ్చు. చూసారు కదా, ఇంకా తగ్గుతుందన్నమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. తాలూకు లేయర్స్ అనే ఆప్షన్ వల్ల యూజెస్ ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఇక ఈ పక్కన ఆడియో అనే ఆప్షన్ ఉంది. ఈ ఆడియో అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మన మొబైల్లో ఉండే సాంగ్స్ ఇవన్నీ ఇక్కడ రావాలి. నా మొబైల్లో ఎటువంటి సాంగ్స్ అలాంటివి లేవు, కానీ మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మనం డౌన్లోడ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఏదైనా మన ఇమేజ్కి లేదంటే మన వీడియోకి ఒక ఆడియోని యాడ్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ అయితే మనం ఎంచుకోవచ్చు అనమాట. అలాగే కిందన వాయిస్ అనే ఆప్షన్ మనకు చూడండి, స్టాప్ చేసి ప్లే చేస్తాను. స్టార్ట్ బటన్ నొక్కిన తర్వాత ప్లే అవుతుంది కదా, ఇప్పుడు నా వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఆడియోని అయితే యాడ్ చేసుకోవడానికి మన వాయిస్ని అప్పటికప్పుడే వాయిస్ రికార్డ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవడానికి అయితే ఈ ఆప్షన్ అయితే పనికొస్తుంది అనమాట. సో ఇక ఈ సర్కిల్లో ఉండే 4 ఆప్షన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వద్దాం. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ మనకి ఈ పైన ఫస్ట్లో ఒక ఏరో మార్క్ కనబడుతుంది కదా, ఆ ఏరో మార్క్ మనం బ్యాక్ వెళ్ళిపోవడానికి పనికొస్తుంది, పూర్తిగా వీడియో నుంచి బ్యాక్ వెళ్ళిపోవడానికి. అలాగే కిందన కర్వ్డ్ ఏరో మార్క్ కనబడుతుంది కదా, ఇదైతే మనం ఏదైతే ఫంక్షన్ చేసామో ఆ ఫంక్షన్ నుంచి బ్యాక్ వెళ్ళడానికి అయితే పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఆడియో రికార్డ్ చేశాను, ఆడియో రికార్డు వద్దు అనుకుంటే దాని మీద మనం క్లిక్ చేస్తే ఆడియో రికార్డ్ అనేది పోతుందన్నమాట. అలాగా ఎన్ని ఫంక్షన్స్ చేసామో అన్నిసార్లు మనం అలా బ్యాక్ నొక్కుతూ ఉంటే మనం ఫస్ట్కి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా. ఇకపోతే కిందన ఇంకొక కర్వ్డ్ ఏరో మార్క్ కనబడుతుంది కదా, ఆ కర్వ్డ్ ఏరో మార్క్ ఏంటంటే మనం బ్యాక్కి వెళ్ళిపోయి పొరపాటున బ్యాక్ వెళ్ళిపోతే లేదు అవసరం లేదు అనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ యథాస్థితికి అయితే వచ్చేస్తుంది అనమాట. చూశారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ రెక్టాంగిల్ టైప్లో ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ఎందుకంటే వీడియోని కానీ ఇమేజ్ని కానీ మనం ఎడిట్ చేసేటప్పుడు మనకి అందులో ఉన్న చిన్న పార్ట్ మనకి అవసరమై ఉండొచ్చు, లేయర్లను లేకపోతే క్లిప్గాను యాడ్ చేసుకోవాలి అనుకుంటే క్లిక్ చేస్తాం. దీని మీద క్లిక్ చేయగానే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి.
క్యాప్చర్ అండ్ సేవ్ అనే ఆప్షన్ ఒకటి, క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ ఏ క్లిప్ అనే ఆప్షన్ ఒకటి, క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ ఏ లేయర్ అనేసి ఒక ఆప్షన్ వస్తుందన్నమాట. సో ఈ 3 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి టైం లైన్లో కనిపిస్తున్న ఏదైతే మనకి ఇమేజ్ కనిపిస్తుందో అంటే మొత్తం టోటల్ ఇమేజ్ అనమాట. ఈ మధ్యలో ఇమేజ్ కాకుండా మొత్తం అదంతా క్యాప్చర్ అవుతుంది, స్క్రీన్ షాట్ తీసుకుంటుంది, అది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది అనమాట. రెండో ఆప్షన్ కానీ మనం ఎంచుకున్నాం అనుకోండి, అది ఏమవుతుందంటే స్క్రీన్ షాట్ తీసి ఒక క్లిప్ లాగా యాడ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ ఇంతకు ముందు అయితే ఇక్కడ ఒక క్లిప్ లేదు, నేను మీకు చూపిస్తున్నాను, ఇలా కదులుతుంది కదా, ఆ ప్లేస్లో ఇందాకలా అబ్జర్వ్ చేయండి, బ్యాక్కి వెళ్తున్నాను నేను, అక్కడ అయితే క్లిప్ అయితే లేదు. ఇప్పుడు నేను రెండో ఆప్షన్ ఎంచుకోగానే అక్కడ క్లిప్ వచ్చి యాడ్ అయిందనమాట. ఇంకో మూడో ఆప్షన్ లేయర్ గురించి, క్యాప్చర్ అండ్ లేయర్. సో చూశారు కదా, ఇక్కడ ఒక లేయర్ అనేది యాడ్ అయిపోయింది, ఇక్కడ కూడా ఒక లేయర్ యాడ్ అయింది. ఈ లేయర్ని మనకు కావాల్సిన ప్లేస్లోని యాడ్ చేసుకోవచ్చు, అలాగే మనకు కావాల్సిన సైజులోని దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఇవి మనకు అవసరం లేదు అనుకుంటే ఇక్కడ కిందన డిలీట్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ కత్తెర సింబల్ మనకు కనబడుతుంది కదా, మనం ఏదైతే ఇమేజ్ని కానీ వీడియోని కానీ ఎడిట్ చేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ కత్తెర ఆప్షను. ఈ కత్తెర ఆప్షన్ ఎలా యూజ్ చేయాలో నేను మీకు చెప్పాను. సో పక్కన ఇంకొక ఆప్షన్ అయితే కనబడుతుంది చూడండి, ఈ ఆప్షన్ని నేను ఇప్పుడు క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ని మనం ఇప్పుడు సపోజ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా చిన్నగా ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా చిన్నగా ఉండి ఎండింగ్లోకి వచ్చేసరికి పెద్దది అవ్వాలి అనుకుంటే కిందకి రావాలన్నమాట. కిందకి వచ్చిన తర్వాత కొంచెం పెద్ద చేసుకున్నాను, చూశారు కదా. ఇప్పుడు ప్లే చేస్తాను, ప్లే చేస్తే మీకు ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. చూశారు కదా, ఇప్పుడు ప్లే చేస్తుంటే ఎలా జూమ్ అవుట్ అవుతుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగా బ్యాక్గ్రౌండ్ అనేది పెద్దదవుతుంది. ఓకే, చూశారు కదా ఎలాగనేది బ్యాక్గ్రౌండ్ అనేది ఏ విధంగా మూవ్ అయిందో మీరు బాగా అబ్జర్వ్ చేశారు కదా. సో ఆప్షన్ దానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక పక్కన ఇంకొకటి ఆప్షన్ ఉంది, అది రొటేట్ ఆప్షన్, అది కామన్ మీకు చెప్పాను. ఇకపోతే కిందకి వచ్చేసరికి క్లిప్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఓకే చేస్తే మీకు చాలా వరకు ఇక్కడ ఫ్రీగా ఉంటాయి క్లిప్ గ్రాఫిక్స్. అదే మనం అవసరం అనుకుంటే, మనకు కొన్ని కావాలి అనుకుంటే ఇందాక నేను చూపించాను కదా, అక్కడికి వెళ్ళి వాటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్లిప్ గ్రాఫిక్స్ ఎలా పనిచేస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నాను అనుకోండి, చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇక టైటిల్ అడుగుతుంది, అన్నింటికీ టైటిల్ అడగదు, కొన్నింటికి టైటిల్ అడుగుతుంది అనమాట. సో నేను టైటిల్ ఇచ్చేసాను. ఇంకొక టైటిల్ కూడా అడిగింది కిందన, ఆ టైటిల్ కూడా ఇచ్చేద్దాం. సో 2 టైటిల్ కూడా ఇచ్చేసాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్లే చేస్తాను. ఇదిగో చూశారు కదా, పార్దు టెక్ అనేసి ఎలా కనబడుతుందో ఆ విధంగా మనం క్లిప్ గ్రాఫిక్స్ని అయితే మన ఇమేజెస్ కానీ వీడియోకి కానీ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ ఆప్షన్ చూద్దాం, ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను. ఈ విధంగా గ్రాఫిక్స్ మనం యాడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ ఆప్షన్స్తో. ఇది క్లిప్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్స్తో అనమాట. సో ఇక పక్కనకు వచ్చేసరికి ఫిల్టర్స్ యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. 3 సర్కిల్స్ కనబడ్డాయి కదా మనకి, ఆ సర్కిల్స్లో యూజ్ చేసి మనం ఫిల్టర్స్ యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి, బ్లాక్ అండ్ వైట్, ఈ విధమైన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటే ఇక్కడ ఈ విధంగా మనం ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఇక్కడ మారుతున్నాయి, కలర్స్ అయితే మారుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. సో ఈ విధంగా మనం ఫిల్టర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఈ ఆప్షను అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అనమాట. చూశారు కదా, వైట్ అండ్ బ్లాక్ అంటే
డార్క్ అండ్ లైట్ ఎలాగా అవుతుందో ఈ ఆప్షన్స్ మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇకపోతే లాస్ట్ ఆప్షన్ ఇది. ఈ ఆప్షన్ మనం కానీ యాడ్ చేసుకుంటే మనకి చుట్టూ అంటే ఫ్రేమ్ లాగా బ్లాక్ కలర్లో వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అబ్జర్వ్ చేశారా? బ్లాక్ కలర్ ఫ్రేమ్ లాగా చుట్టూ మనకి వస్తుందన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే వీడియో ఒక బ్యాక్గ్రౌండ్ మీద వీడియోని లేయర్లాగా పెట్టుకొని ఏదైనా వీడియోని ఎడిట్ చేస్తుంటారు కదా. సపోజ్ నేను ఒక వీడియోని పెడతాను. సో చూశారు కదా, ఈ వీడియో అనేది ఇక్కడ నేను యాడ్ చేశాను లేయర్ లాగా. ఇది ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది కదా. దీనికి ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ ఏ విధంగా ఇవ్వాలో కూడా నేను మీకు చెప్పాను. ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో అనమాట ఇది. ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోలో గ్రీన్ కలర్ పార్ట్ని మొత్తం తీసేయచ్చు అనమాట ఈ ఆప్షన్ యూజ్ చేసి. చూశారు కదా, గ్రీన్ కలర్ మొత్తం పోయింది. ఇక్కడ సబ్స్క్రైబ్ అనేసి మనకి క్లియర్గా కనబడుతుంది అనమాట. మన వీడియోలకి ఈ విధంగా ఎఫెక్ట్ని అయితే మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక ఈ పక్కన ఇంకొక ఆప్షన్ ఉంది. ఆ పక్కన ఆప్షన్ మనం ఎంచుకుంటే దాన్ని ట్రిమ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. చూశారు కదా, ఈ విధంగా మనం దాన్ని ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట, అంటే కట్ చేసేసుకోవచ్చు. అలాగే ఇంకో పక్కన ఇంకో ఆప్షన్ ఉంది. దాంతో మనం రివర్స్లో ప్లే చేసుకునే ఆప్షన్ అనమాట. అది మన వీడియో రివర్స్లో అయితే ప్లే అవుతుంది. చూడండి ఆ ఆప్షన్ ఎలా పనిచేస్తుందో. ఇందాక ఒకలాగా వచ్చింది, ఇప్పుడు ఒకలాగా రివర్స్లో ప్లే అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, మీరు మళ్ళొకసారి అబ్జర్వ్ చేయండి. ఒరిజినల్ వీడియో ప్లే చేస్తాను. ఒరిజినల్ వీడియో చూశారు కదా, ఇప్పుడు రివర్స్లో ప్లే చేద్దాం. ఈ విధంగా మనం ఏదైనా వీడియోని లేయర్గా పెట్టుకున్నప్పుడు దాన్ని రివర్స్లో ప్లే చేయాలనుకుంటే ఆ ఆప్షన్ని మనం ఎంచుకోవచ్చు అనమాట. ఇక ఒపాసిటీ, ఇక అన్ని ఆప్షన్స్ గురించి మీకు ఆల్మోస్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. తర్వాత ఒకసారి మొత్తం అంతా ఒకసారి మనం ప్లే చేసి బాగుందా లేదా అని చూసుకున్న తర్వాత మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కుడివైపున పైన ఒక యారో సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. మన మొబైల్ని బట్టి, మన మొబైల్లో ఉండే ప్రాసెసర్ని బట్టి ఇక్కడ ఉండే ఆప్షన్స్ అయితే మారుతాయి అన్నమాట. స్టార్టింగ్లో మనకి OHD 1+40 పిక్సెల్స్ ఉంది. తర్వాత ఫుల్ HD 1080p పిక్సెల్స్ ఉంది. అలాగే SD 540 పిక్సెల్స్ ఉంది. అలాగే 340 పిక్సెల్స్ కూడా, ఇక్కడ 360 పిక్సెల్స్ కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 60 ఫ్రేమ్స్, 50 ఫ్రేమ్స్, 48 ఫ్రేమ్స్, 30 ఫ్రేమ్స్ ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మన మొబైల్లో ఉండే మన ప్రాసెసర్ని బట్టి ఈ ఆప్షన్స్ అయితే మారుతాయి అన్నమాట. ఇక్కడ కిందన రెడ్ కలర్లో లో అండ్ హై అనేసి కనబడుతున్నాయి కదా, అది రిజల్యూషన్ అన్నమాట. ఒకవేళ లో రిజల్యూషన్లో మనం కానీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకున్నాం అనుకోండి, అది కొద్దిగా క్లారిటీగా రాదు. అదే హై రిజల్యూషన్లో మనం వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకుంటే కొద్దిగా క్లారిటీగా వీడియో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఇవి అంటే మనం సెట్ చేసుకున్న తర్వాత కొన్ని మొబైల్స్కి సెట్టింగ్స్ అయితే కనబడవు. వాళ్ళకి ఫుల్ HD 1080p కానీ లేకపోతే SD 540p కానీ కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ కొంతమందికి 60 కనబడదు, 50, 48 కూడా కనబడదు, 60 కనబడుతుంది అనమాట. ఈ రిజల్యూషన్లో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. ఎక్స్పోర్ట్ అయిపోయి డైరెక్ట్గా గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఆ వీడియోని గ్యాలరీలో. సో చూసారు కదా ఫ్రెండ్స్,
ఈ వీడియోలో కైన్ మాస్టర్ యాప్లో ఉండే ఆప్షన్స్ అన్నిటినీ ఎలా యూజ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుని నేను భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్. సైన్ అవుట్ నౌ.